దైవం అంటే నమ్మకం. ఆ నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు ఏర్పాటు చేసుకొని ఒక మతంగా ఏర్పడడం జరిగింది. మతం అనేది మనిషి మానసిక పరివర్తన కోసం, వికాసం కోసం ఏర్పడ్డది. ప్రపంచంలో ఈ రకంగా కొన్ని మతాలను ఏర్పాటు చేయడం జరిగింది. అది హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు. ప్రతి మతస్థుడు కూడా తన మతం గొప్పదైన భావనలో ఉంటాడు. ఇతర మతాలని విమర్శిస్తూ ఉంటాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఎవరైతే దైవాన్ని ఇష్టంగా కొలుస్తారో, ఎవరైతే దైవాన్ని నిష్ఠగా కొలుస్తూ ఉంటారో, ఆరాధిస్తూ ఉంటారో, అటువంటి వ్యక్తులు ఇతర మతాల దైవాన్ని విమర్శించడం కానీ, వేలెత్తి చూపడం కానీ చేయకూడదు. ఎందుకంటే అలా చేసినప్పుడు ఆ మతస్థులు, ఆ దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బాధపడతారు. తిరిగి వాళ్ళు ఇదే ప్రశ్న విమర్శించే వారికి వేస్తే మీరు కూడా ఇబ్బంది పడతారు. అందువలన ఎవరు కూడా నా మతం గొప్పదైన భావనలో ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ మతం కూడా సంపూర్ణమైన మతం కాదు. ప్రతి మతంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ప్రతి మతంలో మంచిని బోధించున్నారు, అలాగే లోపాలు కూడా ఉన్నాయి. కానీ వాటి కోసం మనం ఎక్కువ చర్చ చేసుకోకుండా ఎవరి మతాన్ని వాళ్ళు చక్కగా అనుసరించుకుంటూ పోవడమే మంచి సాంప్రదాయం, మంచిదని నా యొక్క భావన.